హైదరాబాద్ నగరంలోకి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పలు పార్కులు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో అనారోగ్యాలు కలిగిస్తున్నాయి. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో పార్కులోనే ఇష్టారాజ్యంగా చెత్త చెదారం ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తున్నారు. రోజంతా కష్టపడి కాస్త సేద తీరేందుకు పార్కుకు వస్తే అక్కడ అపరిశుభ్ర వాతావరణం ఎదురవుతోందని నగర జనం వాపోతున్నారు. ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పార్కుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పార్క్ అనగానే మొదట గుర్తొచ్చేది పచ్చడి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న బ్యాంబూ పార్క్ సంగతి చూసినట్లయితే ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. పార్క్ అంతా కూడా చెత్త చెదారం, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్, సంచులు, థర్మోకోల్ షీట్స్, ఇతర వ్యర్థాలతో కూడా ఈ పార్క్ అంతా దుర్వాసన వెదజల్లుతూ మనకు కనిపిస్తుంది. అయితే ఈ పార్క్ ఇంత అధ్వానంగా ఉండడానికి కారణం అయితే నిర్వహణ లోపం అని చెప్పొచ్చు. దానికి మనం కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ చూడొచ్చు కూడా. ఈ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా వారి ఇంట్లోని చెత్త అంతా తీసుకొచ్చి ఇందులోనే వేస్తున్నారు. దానికి తగ్గట్టే సిబ్బంది కూడా రోడ్లు ఊడ్చిన వారంతా కూడా ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఇదే పార్కులో వేస్తున్నారు. దీంతో ఈ పార్క్ అంతా కూడా ఒక డంపింగ్ యార్డ్ అయితే తలపిస్తుంది. చెత్తతో అయితే మొత్తం ఈ పార్క్ అంతా కూడా నిండిపోయిందనే చెప్పాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడున్న కాంపౌండ్ వాళ్ళు కూడా కొందరు ఆకతాయిలు కూల్చివేయడం జరిగింది. దీంతో ఇందులో ఈ పార్కులో చెత్త వేయడానికి అయితే ఒక ఈజీ వే అయితే అయ్యిందని చెప్పాలి. దీంతో స్థానికులు ఈజీగా ఈ పార్కు లోపల అయితే చెత్త వేస్తున్నారు. సగం మందికి ఇది పార్క్ అన్న విషయం కూడా తెలియదు. అంత అధ్వానంగా అయితే ఈ పార్కు పరిస్థితి ఉందని చెప్పాలి. ఇంతవరకు కూడా ఏ అధికారులు కావచ్చు ఈ పార్కుని అయితే పట్టించుకోలేదు. ఎంతో ఉన్నత అధికారులు కూడా ఈ రోడ్ నెంబర్ 36లో ఉంటారు. అలాంటిది ఈ పార్క్ ఇంత అధ్వానంగా ఉండడంపై అయితే నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా పార్కులు ఇలానే ఉన్నాయి. కొన్ని చోట్ల రేహ్మత్ నగర్ తదితర ప్రదేశాల్లో కూడా పార్కుల పరిస్థితి ఇలానే ఉంది. రోజు రోజుకి కాంక్రీట్ జంగర్లా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో పార్కులు ఇంత అధ్వానంగా తయారయ్యాయి. దానికి తగ్గట్టు ఎప్పుడైనా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలంటే కూడా మొదట గుర్తొచ్చేది పార్కే. అలాంటి పార్కులు ఇంత అధ్వానంగా ఉండడంపై స్థానికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ పార్కుని వీలైనంత త్వరగా అభివృద్ధి చేసినట్లయితే ఎంతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పార్కు తమకి అందిస్తుందని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.